కళ్యాణ్ గారి గెలుపు అనేది అసలు వన్ సైడ్ విన్నింగ్ గా 70,354 ఓట్ల మెజారిటీతో వన్ సైడ్ గా లింక్ వచ్చింది. పిఠాపురం ప్రజలు ముందే చెప్పారు, ప్రతి కొత్త మనిషి ఇక్కడ వచ్చి పోటీ చేస్తే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తామన్నారు, ఇచ్చి చూపించారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అయితే పవన్ కళ్యాణ్ గారు? చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పిఠాపురం ఎప్పటి నుంచో ఒక నానుడు అయితే పిఠాపురం ఉంది. పిఠాపురం ప్రజలు ఏది చెప్తే అదే తీరు. అది ఇక్కడే కాదు, సెంట్రల్ లో కూడా అదే. ఇప్పుడు పిఠాపురం రాజకీయ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను నడుస్తాయి. పిఠాపురాన్ని కేంద్రంగా తీసుకొని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు. ఈ రోజు కూటమి అభ్యర్థులు కూడా గెలవడానికి 163 మంది కూడా గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, శ్రమ, కృషి, నీతి నిజాయితీ ఆ మాట విధానంతోనే చాలా మంది నమ్మి ఓట్లేశారన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో 2014 నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి కాకుండా ఆయన ఎప్పటి నుంచో ఎప్పుడు జానీ సినిమా కాడి నుంచి ఇంతకు ముందు కాడి నుంచి 2000లో ఆయన యువ అని చెప్పేసి పెట్టారు. అంటే ఒక ప్రజలకు మంచి చేద్దామని దృష్టితో 2007లోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సంస్థ అయితే పెట్టారు. ఆ సంస్థ కాడి నుంచి కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పార్టీలో ఆయన నిలదొక్కుకోలేకపోయాడు, మాటలు పట్టలేక ఇది చేయలేక నిలదొక్కుకోలేకపోయాడు. దానివల్ల దాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి ఇప్పుడు దాకా. ఆ ఒడిదుడుకులు అన్నిటికి కట్టగా తట్టుకుని ఇప్పుడు నిలబడ్డారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్. ఒక్క పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడు కూటమి లేదు. ఇప్పుడు టీడీపీ పార్టీ చచ్చిపోయే స్టేజ్లో టీడీపీ పార్టీ ఉన్నదాన్ని నెక్కించుకుంటా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టామినా. ఇప్పుడు మీరు అన్నారు కదా, టీడీపీ పార్టీ చచ్చిపోయిన టీడీపీ పార్టీని బతికించింది పవన్ కళ్యాణ్, అలాగే బతికున్న వైఎస్ఆర్సీపీని చంపేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పారు. మీరేమంటారు దాని గురించి? అది ఎగ్జాక్ట్లీ నిన్న చూసాం కదా మనం. అది ఎగ్జాక్ట్లీ నిన్న చూసాం కదా మనం. నిన్న వైనాట్ 175 అని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమైంది? వాయిస్ డల్ అయిపోయింది కదా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న సంబోధన వచ్చింది కదా. వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసేసి అధపాతాలానికి తొక్కేతాడు. వామనుడు బలి చక్రవర్తిని అధపాతాలానికి తొక్కేస్తానంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తొక్కేశాడు అనుకోవచ్చు. తొక్కేశారు కూడా ఆల్రెడీ. నిన్న ఆయన అన్నారు ఇప్పుడు దాకా కౌరవ సభ చూసారు, ఈ రోజు పాండవ సభ చూస్తారని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయబోయేది ఒక ఎత్తులో ఉంటది. అది పిఠాపురం అభివృద్ధిలోనే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా వరకు మారుతుంది. ఇప్పుడు మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే? వైసీపీ పార్టీ పరిస్థితి అంటే ఏముందండి? ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వస్తానికి ఇంకా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేని స్థితికి వస్తుంది. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఎలా ఆయన రాజకీయ భవిష్యత్తు, అసలు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటారు? మీరైతే ఏమనుకుంటున్నారు? నేనైతే ఏమనుకుంటలేదు. పిఠాపురంలో అందరూ కలిసి ఒకటే అనుకున్నాం. మేము ఒక్కొక్క రూపాయి పిఠాపురంలో ఉన్న యూత్ మెంబర్స్, మా జన సైనికులు అందరూ కలిసి ఒకటి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసుకుని జనాల దగ్గర ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఎందుకండి షెట్లు పెట్టుకునేస్తాం. సెంట్రల్ టైం పాస్ ఏముంటుంది? టైం పాస్ అవ్వాలి కదా. టైం పాస్ చేసుకుంటే అర్థమైంది. అంటే మీరు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని చెర్లపల్లి జైల్లో షెట్లు ఆడుకోవడానికి ఫిక్స్ చేశారంటారా? డెఫినెట్లీ చెర్లపల్లి జైలుకో, తిహార్ జైలుకో, అన్నమయ్య జైలుకో ఏదో దగ్గరికి పంపించేయాలి ఆయన్ని. అదొక్కటే మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా చేసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వస్తానికి ఇంకా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళలేని స్థితికి వస్తుంది. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఎలా ఆయన రాజకీయ భవిష్యత్తు, అసలు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటారు? మీరైతే ఏమనుకుంటున్నారు? నేనైతే ఏమనుకుంటలేదు. పిఠాపురంలో అందరూ కలిసి ఒకటే అనుకున్నాం. మేము ఒక్కొక్క రూపాయి పిఠాపురంలో ఉన్న యూత్ మెంబర్స్, మా జన సైనికులు అందరూ కలిసి ఒకటి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసుకుని జనాల దగ్గర ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి
ఎందుకంటే షెట్లు పెట్టుకునేస్తాం. షెటిల్ బ్యాట్లు ఎందుకన్నా? సెలవు టైం పాస్ ఏముంటుంది, టైం పాస్ అవ్వాలి కదా, అటుదన్నా టైం పాస్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది. అంటే మీరు ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డిని చెర్లపల్లి జైల్లో షెటిల్ ఆడుకోవడానికి ఫిక్స్ చేశారంటారా? డెఫినెట్లీ చల్లపల్లి జైలుకో, తిహార్ జైలుకో, అన్నమయ్య జైలుకో ఏదో దగ్గరికి పంపించేయాలి ఆయన్ని. అదొక్కటే మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా చేసిన రాజకీయం ఈ ఐదేళ్లలో చేసిన రాజకీయం ఆయన ఎంత కాదు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపిస్తాం, కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడికే పంపిస్తాం అని చెప్తున్నారా? అంతే, డెఫినెట్లీ కేర్ ఆఫ్ అడ్రస్ ఖైదీ నెంబర్ 603 గో టు చల్లపల్లి జైలు. ఓకే, ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నా, అసలు ఫ్యాన్ కి కరెంట్ ఎందుకు తీసేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం? పవర్ కట్టి మరీ దారుణంగా అలా కాదు. ఒకప్పుడు 151 పెట్టి తిప్పి ఫ్యాన్ గాలి వేస్తుంది అన్నారు. మరి ఈ రోజు 11లో పెట్టి అసలు ఫ్యాన్ గాలి కాదు కదా, ఫ్యాన్ రెక్కలు కూడా ఉన్నాయి లేవు అన్నట్టు. ఫ్యాన్ స్పీడ్ అంతండి 4 లేదంటే 5 ఉంటుంది. ఈ 4-5 గంటలని కొంచెం లాస్ట్ టైం జనాలు ఫుల్ స్పీడ్ లో పెట్టేశారు, 5లో పెట్టేశారు ఏకంగా. కంట్రోల్ అనేది లేకుండా, ఆ కంట్రోల్ అనేది లేకుండా జనాల మీద పడిపోయాడు ఆయన. ఇప్పుడు జనాలు ఫ్యాన్ లేకపోతే సుఖంగా ఉంటారా బాబా అన్నట్టు 0లో పెట్టేశారు. అంటే వర్షాకాలం వచ్చేసింది కదా అని చెప్పి ఫ్యాన్ తీసేశారంటారా? అంతేగా, ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం లేకుండా, ఇప్పుడు వర్షాకాలంలో చల్లగా బయట వర్షం పడుతుంది, చాలా గాలి వేస్తుంది అనుకున్నాం. శీతాకాలంలో వాడి అమ్మ చలేస్తుందిరా బాబు అని ఫ్యాన్ కట్టేసుకుంటాం. అలాగా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి 0. మరి పొద్దున్న 11 మంది వైసీపీ నాయకులు ఇప్పుడు నెగ్గిన 11 మంది వైసీపీ నాయకులు కూడా అసెంబ్లీకి ఎవరో కూడా చెప్పలేని పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు అంటే వాళ్ళ పదవితో ఉందని పేరుకే కానీ ఎవరో కూడా పనిచేసే అంత సీన్ ఉండదంటారా? పదవులు ఏమున్నాయండి, పదవులు ఒక అంటే అక్కడ ఎమ్మెల్యే అంతే, అక్కడ వరకునే వాళ్ళకి. అలాగే ఎమ్మెల్యేగా ఉన్నా సరే రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే పార్టీ షిఫ్ట్ చేసుకోవడమో లేదంటే పార్టీని అనుకోవాలని అమ్మేయడమే తప్ప వీళ్ళైతే ఇంకా నడపలేరు. జగన్మోహన్ రెడ్డి ఇంకా లైఫ్ లో సీఎం అంటూ కాలేడు. థ్యాంక్ యూ.